ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే. ఆర్ఆర్‌బీ గ్రూప్ డిలో మొత్తం నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసి 22,000 పోస్టులు అయితే మనకి ఆర్ఆర్‌బీ గ్రూప్ 2లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సాలరీ వచ్చేసి 18,000 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ లేదా 10థ్ పాస్ అయినా ఏం కాదు, లేదా ఐటీఐ పాస్ అయినా ఏం కాదు. ఈ రెండిట్లలో ఏది పాస్ అయినా కూడా మీరు ఈ గ్రూప్ డికి ఎలిజిబుల్. అండ్ ఏజ్ లిమిట్ ఎవరికైతే 18 ఇయర్స్ టు 33 ఇయర్స్ ఉంటాయో ఆ ఏజ్ లిమిట్ వాళ్ళే ఈ గ్రూప్ డి రాయడానికి అర్హులు. ఓకే. అంటే ఎలిజిబుల్ అవుతున్నారు. నెక్స్ట్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే జనవరి 20 2026. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లై ఆన్లైన్ వచ్చేసి 20 ఫిబ్రవరి 2026. ఓకే. గుర్తుంచుకోండి. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 20 జనవరి 2026. లాస్ట్ డేట్ వచ్చేసి 20 ఫిబ్రవరి 2026. అండ్ అఫీషియల్ వెబ్సైట్ మనం ఈ గ్రూప్ డి పోస్ట్ని ఎక్కడ అప్లై చేసుకోవాలంటే rrbchennai.government.in లేదా indianrailways.government.in ఈ రెండు వెబ్సైట్లలో మనం గ్రూప్ డి పోస్టులని మనం గ్రూప్ డి యొక్క అప్లికేషన్ మనం ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2026 వ్యాకెన్సీ డీటెయిల్స్. అంటే ఈ వ్యాకెన్సీస్ అంటే ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, అంటే ఏ ఏ కేటగిరీలు ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ పోస్టులు వచ్చేసి 600 ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ బ్రిడ్జ్ వచ్చేసి 600. ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4 వచ్చేసి 11,000. అయితే దీంట్లో 11,000 ఇదే హైయెస్ట్ పోస్టులు ఉన్న కేటగిరీ ట్రాక్ మెయింటైనర్. నెక్స్ట్ అసిస్టెంట్ పీవే 300, అసిస్టెంట్ టీఆర్డీ 800, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ 200 పోస్ట్స్, అసిస్టెంట్ ఆపరేషన్స్ 500 పోస్ట్స్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ 50, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ 1000 పోస్ట్స్, పాయింట్స్ మ్యాన్ బి 5,000 పోస్ట్స్, అసిస్టెంట్ ఎస్ఎన్టీ 1,500 పోస్టులు. మొత్తం టోటల్ వచ్చేసి అన్ని 22,000 పోస్టులు అయితే మనకి దీంట్లో ఉన్నాయి. చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఈసారి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో మ్యాక్సిమం అందరూ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. నెక్స్ట్ క్యాండిడేట్స్ షుడ్ ప్రాసెస్ ఐటీఐ 10th ప్రాసెస్. అంటే ఎవరైతే 10th లేదా ఐటీఐ పాస్ అవుతారో వాళ్ళందరూ ఈ గ్రూప్ డి అనే దానికి ఎలిజిబుల్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి జనవరి 1 2026 కల్లా మీకు 18 ఇయర్స్ లేదా 33 ఇయర్స్ మధ్యలో మీరు ఉండాలి. ఓకే. ఇది ఈ వీడియో. అండ్ ఇలాంటి ఇంకా చాలా అప్డేట్ కోసం మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.